హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర నేతృత్వంలో 16 జిల్లాలు కలిగి ఉంది. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఒకటి హైదరాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, రాయచూర్ జిల్లా, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, బిర్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఇలా 16 జిల్లాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ సంస్థానం అనంతరం హైదరాబాద్ రాష్ట్రం 16 రాష్ట్రాల జిల్లాతో ఏర్పడింది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 93 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టగా 42 స్థానాలతో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఎస్పీ 11 స్థానాలు, పీడబ్ల్యూఎఫ్ 10 స్థానాలు, ఎస్పీఎఫ్ 5 స్థానాలు, ఇండిపెండెంట్ 14 స్థానాలు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 2 పోటీ చేసినప్పటికీ ఒక్కరు కూడా విజయం సాధించారు. కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అఖిల భారత రామరాజ్య పరిషత్ నుంచి 7 పోటీ చేసినప్పటికీ ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎస్సీఎఫ్ నుంచి 24 మంది పోటీ చేసి 5 మంది ఎన్నికయ్యారు. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 97 మంది పోటీ చేసి 11 మంది గెలుపొందారు. ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ నుంచి 6 పోటీ చేసి అందరూ ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్లాస్ అసోసియేషన్ నుంచి 6 పోటీ చేసి ఓటమి పాలవగా హైదరాబాద్ ప్రజా పార్టీ నుంచి 6 పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇండిపెండెంట్ లీగ్ నుంచి పోటీ చేసిన ఒకే ఒక్కరు ఓటమి పాలయ్యారు. పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి 21 మంది పోటీ చేసి 10 మంది గెలుపొందారు. పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ నుంచి 77 మంది పోటీ చేసి 42 మంది విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందింది. యునైటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ 4 పోటీ చేసి ఓటమి పాలవగా ఇండిపెండెన్స్గా 136 మంది పోటీ చేసి 14 మంది విజయం సాధించారు.